మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిత్ర డబ్బులు తీసుకొని వెళ్తూ ఉండటంతో ఇప్పుడు ఈ చిత్రని ఫాలో అయితే ఆ మనోహరి చిత్రకి డబ్బులు ఎందుకు ఇచ్చిందో తెలిసిపోతుంది కదా అని బాగి కూడా చిత్ర వెళ్తున్న ఆటోని ఫాలో చేస్తూ వేరొక ఆటోలో వెనకాలే వెళ్తూ ఉంటుంది. అన్న, ఆ ఆటోని ఫాలో చేయండి, కొంచెం దూరంగా ఉండి ఫాలో చేయండి అన్న అని బాగి ఆటో డ్రైవర్కి చెప్పి మరీ వెళ్తూ ఉంటుంది. ఇక వెంటనే రణవీర్ మధ్యదారిలో చిత్రని ఫాలో అవుతూ ఉంటాడు. అదేంటి, చిత్రని రణవీర్ ఎందుకు ఫాలో అవుతున్నాడు అని బాగి అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ ఇక రణవీర్ని ఫాలో అవుతూ ఉంటాడు. అదేంటి, రణవీర్ ఏదో ఆటోని ఫాలో అవుతూ ఎందుకు వెళ్తున్నారు, అసలు ఆ ఆటోలో ఉన్న వాళ్ళు ఎవరు, ఎందుకు రణవీర్ వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తున్నారని రాథోడ్ అనుకుంటూ రణవీర్ని ఫాలో చేస్తూ ఉంటాడు. అసలు రణవీర్ని రాథోడ్ ఫాలో అవుతున్నాడా, చిత్రని రణవీర్ ఫాలో అవుతున్నాడా, లేకుంటే చిత్రని రాథోడ్ ఫాలో అవుతున్నాడా, ఎవరిని ఫాలో అవుతున్నారు, ఏమీ అర్థం కావటం లేదే అని బాగి అనుకుంటూ ఉంటుంది. వెంటనే రాథోడ్ అమర్కి కాల్ చేసి, సార్, రణవీర్ ఒక ఆటోని ఫాలో అవుతున్నాడు సార్ అని చెప్పటంతో, ఏంటి, ఆటోని ఫాలో అవుతున్నారా, ఆ ఆటోలో ఉన్నది ఎవరో చూస్తావా రాథోడ్ అని అమర్ అంటాడు. లేదు సార్, ఆటోలో ఉన్న వాళ్ళు దిగితే కానీ ఆటోలో ఉన్నది ఎవరో చెప్పలేని పరిస్థితి, ఓ పని చేయమంటారా, నేను చేసి ముందుకు వెళ్ళి చూడమంటారా అని రాథోడ్ అంటే, అవసరం లేదు, ఏం జరుగుతుందో నాకు ఫోన్లో లైన్లోనే ఉంటాను, అప్డేట్స్ ఇస్తూ ఉండు రాథోడ్ అని అమర్ చెప్పటంతో, అలాగే సార్ అంటూ, సార్, ఆ ఆటో ఒక బస్ స్టాప్ దగ్గర ఆగింది సార్, రణవీర్ కూడా కార్ని పక్కగా ఆపేసి ఉన్నారు సార్ అని ఎప్పటికప్పుడు రాథోడు అప్డేట్లు ఇస్తూ ఉంటారు. సార్, ఆటో ఆగింది కానీ ఆటోలో నుంచి ఎవరు ఇంకా దిగలేదు సార్ అని రాథోడ్ చెప్తాడు. ఇక ఆటోలో కూర్చున్న చిత్ర డబ్బును చూసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ, ఇప్పుడు ఈ డబ్బులు అందాయని చెప్పి బ్లాక్మెయిలర్గా నేను మనోహర్కి కాల్ చేస్తాను, పని పూర్తి చేసుకుంటాను అని అనుకుంటూ ఫోన్ని చేతిలోకి తీసుకొని మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోతుంది. ఇప్పుడు నన్ను పట్టుకోవటానికి మనోహరి నా చేతికి డబ్బులు ఇచ్చి ఇలా పంపించిందేమో, నిజంగానే భయపడుతోందా, లేకుంటే నన్ను పట్టుకోవటానికి ఇలా ప్లాన్ చేసిందా అని చిత్ర ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, నేనిప్పుడు బస్ స్టాప్ దగ్గర కాసేపు బయట నిలబడి నన్ను ఎవరూ ఫాలో చేయటం లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నేను బ్లాక్మెయిలర్గా మనోహర్కి ఫోన్ చేసి విషయం చెప్తాను అని అనుకుంటూ చిత్ర ఆటోలో నుండి దిగి బస్ స్టాప్ దగ్గర నిలబడి ఉంటుంది. వెంటనే రాథోడ్, సార్, ఆటోలో నుంచి చిత్ర నిలబడి ఉంది సార్ బస్ స్టాప్లో అని చెప్పగానే, అయితే రణవీర్ చిత్రని ఎందుకు ఫాలో అవుతున్నాడు, సరే రాథోడ్, నాకు లొకేషన్ షేర్ చేయి, నేను ఇప్పుడే అక్కడికి బయలుదేరి వస్తున్నాను అని చెప్పడంతో లొకేషన్ పంపడంతో అమర్ వెంటనే బయలుదేరి వస్తూ ఉంటారు. ఆటోలో కూర్చున్న బాగి ఇదంతా గమనించుకుంటూ చిత్రని గమనించుకుంటూ ఉంటుంది. చిత్ర ఇంట్లో ఉన్న మనోహర్కి ఫోన్ చేసి, ఆ మనోహరి, నువ్వు చెప్పిన లొకేషన్కే వచ్చేసాను, ఇక్కడ ఎవరూ లేరు, బ్యాగ్ ఇక్కడ పెట్టేసి వచ్చేయినా అని చిత్ర అంటే, ఏయ్ ఏంటి, 15 లక్షల డబ్బులు ఉన్నాయి అందులో, అక్కడ పెట్టి రావటం ఏంటని మనోహరి అంటుంది. అంటే సినిమాల్లో అలాగే పెట్టి వస్తూ ఉంటారు కదా, అందుకే అడిగానని చిత్ర అంటే, లేదు, వాడు వస్తాడు, అప్పుడు నువ్వు వాడి చేతికి ఇవ్వాలి అని మనోహరి అంటుంది. అలాగే వెయిట్ చేస్తూ ఉంటానులే అని చిత్ర ఫోన్ పెట్టేస్తుంది. ఇప్పుడు బ్లాక్మెయిలర్గా ఫోన్ చేస్తే మనోహరికి ఎలాంటి డౌటు రాదు అని చిత్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ లోపల మనోహరి రణవీర్కి కాల్ చేసి చిత్ర బస్ స్టాప్లో ఉందా అని అడగటంతో అవును అని రణవీర్ కన్ఫర్మ్ చేస్తాడు. అప్పుడే బ్లాక్మెయిలర్గా చిత్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. ఏంటి మనోహరి అని చిత్ర అనడంతో, నేను డబ్బులు నాకు రావటానికి కుదరక వేరొక అమ్మాయితో పంపించానని మనోహరి అంటుంది. అయితే నేను కూడా అమర్కి కాకుండా అమర్ వైఫ్ బాగికి మొత్తం నిజం చెప్పేస్తానని బ్లాక్మెయిలర్గా చిత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. చూడు, నువ్వు డబ్బులు అడిగావు, నేను పంపించాను, ఎవరిస్తే ఏంటని మనోహరి గద్దిస్తూ ఉంటే, ఏంటి మనోహరి అని చిత్ర వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే అప్పుడే చిత్ర ఫోన్ని హోల్డ్లో పెట్టేసి రణవీర్కి ఫోన్ చేసి, అది ఫోన్లో మాట్లాడుతుందా చూసి చెప్పు రణవీర్ అని అడగటంతో, తను వేరొక వైపుకు తిరిగి ఉంది, నాకేమీ కనిపించట్లేదని రణవీర్ అంటాడు. ప్లీజ్, ఇలాంటి సమయంలో నాకు చాలా ఇంపార్టెంట్, దగ్గరికి చూసి వెళ్ళి చెప్పవా ప్లీజ్ అని మనోహరి అనడంతో, అలాగే వెళ్తున్నానని రణవీర్ వెళ్తూ ఉంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతోందో ఒక్క క్లారిటీ కూడా రావటం లేదే. ఇప్పుడు రణవీర్ కార్ దిగాడు, ఇప్పుడు చిత్రని కలవటానికే వచ్చాడా లేదా అన్నది కన్ఫర్మ్ అయిపోతుంది అని బాగి అనుకుంటూ ఉంటే రాథోడ్ కూడా ఇదంతా చూస్తూ గమనిస్తూ ఉంటాడు. హలో, నేను నా ఫ్రెండ్ని పంపించాను కదా, డబ్బులు ఎక్కడ పెట్టాలో చెప్పు అని ఒకవైపు మనోహరి బ్లాక్మెయిలర్గా చిత్రతో మాట్లాడుతూనే, ఇంకోవైపు రణవీర్కి, వెళ్ళు రణవీర్, ఫోన్ మాట్లాడుతోందా చెప్పు అని 2 ఫోన్లలో మేనేజ్ చేస్తూ అడుగుతూ ఉంటుంది. తను అక్కడే నిలబడి ఉంది అని రణవీర్ దగ్గరికి వెళ్తూ చెప్తూ ఉంటాడు. అయితే రణవీర్ని గమనించేసిన చిత్ర, అమ్మో, నేను అనుకున్నదే నిజమైంది, ఈ మనోహరి నన్ను పట్టుకోవడానికే ప్లాన్ చేసింది అని చిత్ర వెంటనే ఆటో ఎక్కి వెళ్ళిపోతుంది. తను ఆటోలో వెళ్ళిపోతుంది
వెళ్ళిపోతుంది మనోహరి అని రణవీర్ చెప్పగానే ఫాలో అవ్వు అని మనోహరి చెప్తూ ఉంటుంది. సరే అలాగే అంటూ రణవీర్ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అమర్ అక్కడికి వస్తాడు. అదేంటి ఈయన కూడా ఇక్కడికి వచ్చారు? అసలు మనోహరి చిత్రకి డబ్బులెందుకు ఇచ్చింది? చిత్రాన్ని ఫాలో అవుతూ రణవీర్ ఎందుకు వచ్చాడు? రణవీర్‌ని ఫాలో అవుతూ రాథోడ్ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఈయన ఎందుకు వచ్చాడు? అని బాగి అనుకుంటూ ఉంటుంది. అమర్ వచ్చాడు అని మనోహర్‌కి ఫోన్‌లో చెప్పేసి వెంటనే రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి అమర్ గారు మీరిక్కడ అని రణవీర్ ప్రశ్నిస్తూ ఉంటే, నువ్వేంటిక్కడ అది నేనడగాలి. ఎందుకొచ్చావు ఇక్కడికని అమర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. ఏమైంది అమర్ గారు ఎందుకలా ప్రశ్నిస్తున్నారు అని రణవీర్ అడగటంతో, నీకు చిత్ర తెలుసా? చిత్రని ఫాలో అవుతూ ఎందుకు వచ్చావు అని అమర్ నిలదీస్తూ ఉంటాడు. నేను చిత్రని ఫాలో అవటం ఏంటి? అసలు చిత్ర ఎవరు అని రణవీర్ అంటాడు. మీరు చిత్రని ఫాలో అవుతూ ఇక్కడికి వచ్చారు కదా అని రాథోడ్ కూడా వచ్చి చెప్తూ ఉంటే, అసలు చిత్రనే ఎవరో తెలియదంటుంటే మళ్ళీ నేను ఆ చిత్రని ఫాలో అవుతూ ఇక్కడికి రావటం ఏంటి? ఈ ఏరియాలో మా వైఫ్ రోజు ఇక్కడే బస్సు ఎక్కుతుందన్న ఇన్ఫర్మేషన్ వస్తే నేను నా వైఫ్ని వెతుక్కుంటూ వచ్చాను. అంతే అని రణవీర్ కవర్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లమా చెప్పండి రణవీర్ గారు, మొన్న కూడా కోర్టు దగ్గర ఇలాగే మాట్లాడారు కదా అని రణవీర్ అంటే, ఏం లేదు చాలా జాగ్రత్తగా ఉండండి రణవీర్ గారు, మీ వైఫ్ డీటెయిల్స్ ఇవ్వండి నేను వెతికి పెడతానని అమర్ అంటే, అవసరం లేదు అమరేంద్ర గారు, నేను పోలీసులకి ఆవిడ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని తెలిస్తే మళ్ళీ పారిపోతుంది. నా వాళ్ళు కూడా అవసరం లేదని చెప్పి నేను ఒక్కనే వెతుక్కుంటూ వచ్చాను అని రణవీర్ అనడంతో, ఓ అలాగా అని అమర్ అంటాడు. పిల్లలు ఎలా ఉన్నారు? నాకు కూడా చూడాలనిపిస్తోంది. ఒకసారి వస్తానులేండి అని అంటే, మీ వర్క్ అయిపోయిన తర్వాత తప్పకుండా రండి అన్నట్లు ఈరోజు ఈవినింగ్ అయితే మేము ఇంట్లో ఉండము. వాటర్ పార్కుకి వెళ్తున్నాం అని, వీలైతే మీరు కూడా వాటర్ పార్కుకు రండి పిల్లల్ని కలవచ్చని అమర్ అంటాడు. ఈరోజు నేను చాలా బిజీ, నేను తర్వాత కలుస్తానులేండి, సరే ఉంటానని రణవీర్ అంటాడు. అమర్ వెళ్ళిపోగానే ఖచ్చితంగా మనోహరి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తోంది. అదేంటన్నది కనిపెట్టాలని బాగి అనుకుంటూ ఉంటుంది. ఇంటి దగ్గర మనోహరి అసలు అమర్ అక్కడికి ఎందుకు వచ్చాడు? చిత్రని ఫాలో అవుతూ వచ్చాడా? లేక రణవీర్‌ని ఫాలో అవుతూ వచ్చాడా? ఏది ఏమైనా ఎవరిని ఫాలో అయినా నా గతం గురించి తెలిసిపోతుంది. తెలియకూడదు అని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే ఫోన్ కాల్ వస్తుంది. హలో అమర్‌కి నిజం తెలిసిపోయిందా? నా గతం గురించి తెలిసిపోయిందా? అని మనోహరి టెన్షన్ పడుతూ ఫోన్‌లో ప్రశ్నిస్తూ ఉంటుంది.